కృష్ణం వందే జగద్గురుం. గీత ఆత్మబంధువులకు శుభోదయం. శ్రీమద్ భగవద్గీత బోధామృతం. శ్రీ క్రోధినామ సంవత్సర పుష్పశుద్ధ తదియ జనవరి 2, 2025 గురువారం. యథాతథ పరిష్కృత ప్రాచీన 745 శ్లోకములతో పొందుపరచబడిన సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత కర్మషట్కము 5వ అధ్యాయం కర్మ సన్యాసయోగము. శ్లోక సంఖ్య 29. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముక్షతి యాగయజ్ఞఫలిత భోగిగా కర్తగా నన్నెరుంగువాడె మిన్న నాకు సకల ప్రాణికోటి సంరక్షకుడనంచు మునులు నన్ను గొలచి ముక్తిగనరే యజ్ఞయాగాదులకు తపస్సులకు నన్నే భోక్తగాను సమస్త లోకములకు సర్వేశ్వరుడిగాను సంరక్షకుడిగాను సమస్త ప్రాణులకు ఆత్మీయునిగాను తెలిసిన జ్ఞానికి పరమశాంతి లభించును. ఇది శ్రీ మహాభారతే భీష్మపర్వణి శ్రీమద్ భగవద్గీత సూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే కర్మషట్కే కర్మ సన్యాసయోగో నామ పంచమోధ్యాయః. శ్రీ మహాభారతంలోని భీష్మ పర్వం నుండి గ్రహించబడిన ఉపనిషత్తుల యొక్క యోగశాస్త్రము యొక్క సారమైన శ్రీమద్ భగవద్గీతలో కర్మషట్కమునందు కర్మ సన్యాస యోగం అనబడు 5వ అధ్యాయం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే మతం కాదు, ధర్మం. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. గీత నేర్చుకో, రాత మార్చుకో. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.